రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఎట్టకేలకు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేయనున్నారు. హైదరాబాద్ శిల్పకళ వేదికపై జరగనున్న రైతు భరోసా సభ వేదికగా పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా అన్నదాతల బ్యాంక్ అకౌంట్లు వేయనున్నారు. వానాకాలం పెట్టుబడి సాయం కింద ఈ నెల 30న 2 ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని తుమ్మల తెలిపారు. ప్రతిష్టాత్మక రైతు ఆశీర్వాద సభ వేదికగా ఎకరానికి 6,000 చొప్పున మొత్తంగా 12,000ను రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మంగళవారం ఒక్కరోజే అన్నదాతల ఖాతాలోకి 2,482 కోట్లు జమ కానున్నాయని, ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వం నిర్ణయం ఎంతో ఊరాటనివ్వనుందని మంత్రి తుమ్మల తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా సభను ఖమ్మం జిల్లా మదిరాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వర్షాల కారణంగా వేదిక ఏర్పాటు కష్టతరంగా మారింది. దాంతో సభా వేదికను మరో చోటికి మార్చాలని డిసిషన్ తీసుకున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మదిరా రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి శిల్పకళ వేదికలో షిఫ్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తారు.